అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతు ఈరోజు అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కరుణిస్తలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల మంది రైతులు తమ బాధలు చెప్పుకుంటూ మాకు దరఖాస్తులు ఇచ్చారు. ఆ దరఖాస్తులన్నీ కూడా ఈరోజు లక్షల దరఖాస్తులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఈ రాష్ట్రంలో పంటల బీమా ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలు చేయాలని, అదేవిధంగా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలని, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ఈ సమస్యలన్నిటి మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చినాం. అసెంబ్లీలో చర్చ చేయాలి, అసెంబ్లీలో చర్చ చేసి రైతుల బాధలు తెలుసుకోవాలా. ఈరోజు ప్రతి ఒక్క రైతు తను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారికి కలిసి బాధ చెప్పలేడు కాబట్టి ఈరోజు రాష్ట్ర రైతులంతా లక్షల మంది రైతులు దరఖాస్తులు ఇచ్చారు. ఈ దరఖాస్తుల ద్వారా కనీసం ప్రభుత్వానికి తెలవాల. ఈరోజు కాలం కలిసి రాని సమయంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ఈ రాష్ట్రంలో అమలయ్యి ఉంటే ఎకరానికి 40-50 వేల రూపాయలు ఈరోజు నష్టపరిహారం రైతులకు వస్తుండే. దాని ద్వారా రైతులకు కొంత ఉపశమనం కలుగుతుండే. కానీ ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తే ఎక్కడ బీజేపీకి పేరు వస్తుందో, ఎక్కడ రైతులు బాగుపడతారో అన్న ఒక దురుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తలేదు. నేను మొట్టమొదటి శాసనసభ సమావేశంలో చెప్పినాం, ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని పెట్టాలి. మీరు చెప్పింది కదా ఎలక్షన్ మేనిఫెస్టోలోనంటే 3,000 కోట్ల రూపాయలు కేటాయించారు, 3 రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. ఈ రకమైనటువంటి పరిస్థితిని ఈరోజు రాష్ట్ర శాసనసభలో చర్చ జరగాల. అధికారం రావడానికి అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకేం సంబంధం అన్నట్టు వ్యవహారం చేస్తూ ఉన్నది. ఈరోజు కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. గొప్పగా చెప్తారు మాది రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం అని. ఇదేనా రైతు ప్రభుత్వం? 5 సార్లు ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు కేవలం ఒకటేసారి ఇచ్చారు. ఇంకా 4 దఫాలు ఎగరగొట్టిరు. రేపో మాపో అనుకుంటా ఆశలు పెడతా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు వస్తలేవు. అందుకే ఈ రాష్ట్ర రైతుల సమస్యలు సభలో చర్చ జరగాలని, తద్వారా తెలంగాణ రైతుల సమస్యలు పరిష్కారం కావాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఖచ్చితంగా అసెంబ్లీలో రైతు సమస్యల మీద చర్చ పెడతాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. రైతు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని, రైతాంగ సమస్యలు తీర్చాలని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలుపుతూ మా డిప్యూటీ ఫ్లోర్ లీడరు పాయల్ శంకర్ గారి ఆధ్వర్యంలో రైతులు ఇచ్చిన దరఖాస్తులని ప్రభుత్వాన్ని సమర్పించడానికి ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని ఎంచుకున్నాం. ఎంత దారుణం అంటే 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో చెప్తుంది పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం, ఇంకా పకడ్బందీగా అమలు చేస్తామని. ఇప్పటి వరకు ఫసల్ బీమా యోజన అమలు చేయలే, సొంతంగా వాళ్ళ పంటల బీమా పథకాన్ని అమలు చేయలే, రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదు, రైతులకు రైతు బంధు వేయలేదు, రైతాంగ సమస్యలన్నింటినీ గాలికి వదిలేసింది. రైతు ద్రోహిగా మిగిలింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రైతు ద్రోహిగా మిగిలిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. ఇకరైనా బుద్ధి తెచ్చుకోండి. దయచేసి పంటల బీమా పథకాన్ని అమలు చేయండి. నిన్న పడ్డ అకాల వర్షాలకు కూడా పంట నష్టం జరిగింది. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే మహబూబ్ నగర్ వరకు అన్ని జిల్లాల రైతులు అరిగోసపడతారు. దయచేసి వాళ్ళని ఆదుకోండి. శాసనసభ పక్షం తరపున మేము డిమాండ్ చేసేది ఒక్కటే, వెంటనే ఇప్పటికే దీని మీద హోంవర్క్ చేసింది గవర్నమెంట్, ఇకనైనా మీనమేషాలు లెక్క పెట్టకుండా పంటల బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. గతంలో పంట నష్టపోయిన వాళ్ళకు ఇంతవరకు పంట నష్టం ఇయ్యలేరు, అందుకోసానికే ఫసల్ బీమా అమలు చేయాలని, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో అందరికి అమలు చేయాలని, రైతు భరోసా ఏదైతే ఉందో 5 దఫాలు ఉందో 1 దఫా ఇచ్చారు, ఇంతవరకు ఇవ్వలేదు, అది కూడా ఇవ్వాలని. కూలీ రైతులు ఏదైతే 12,000 ఇస్తానని చెప్పారో అది కూడా ఇవ్వాలని రైతుల తరఫు నుండి భారతీయ జనతా పార్టీ తరఫు నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. పంటల బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలి. రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలి. రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని అమలు చేయాలి. రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని అమలు చేయాలి. రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలి. రైతు భరోసా నిధులను